గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీద కూడా చర్చించుకుంటున్నాం. అయితే ఇవాళ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే భోజశాల కమల్ మౌలా ఈ ప్లేస్, ఈ సముదాయం ఏదైతే ఉందో దాని గురించి మనం ఒక అద్భుతమైన, నిజంగా చాలా రిలీఫ్ న్యూస్. అదేంటంటే ఎప్పుడో 11వ శతాబ్దంలో భోజరాజు పేరు వినే ఉంటారు. ఆయన ఆస్థానం ఇప్పుడు మనకి శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఎలాగైతే అష్టదిగ్గజాలు ఉండేవారో భోజరాజు ఆశ్రమంలో నవరత్నాలు అని ఉండేవారు. అంటే అంత గొప్ప రాజు. ఎందుకంటే భోజరాజు విక్రమాదిత్యుడి యొక్క సింహాసనాన్ని అధిష్ఠించి, అంటే తవ్వకాల్లో బయటికి తీసినప్పుడు అదొక పెద్ద స్టోరీ ఉంది, ఇప్పుడు మనం చెప్పుకుంటే సరిపోదు. సో ఆయన పరిపాలనలో విక్రమాదిత్యుడి యొక్క సింహాసనం దొరికిన నేపథ్యంలో ఆ సింహాసనాన్ని అధిరోహించి, విక్రమాదిత్యుడి సింహాసనం అధిరోహించాలంటే ఎంత గట్స్ ఉండాలి, ఎంత తెలివి ఉండాలి. అంత గొప్పవాడు ఆ భోజరాజు. ఆయన సమక్షంలో ఆ అమ్మవారిది సరస్వతి వాగ్దేవి అంటారు, అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తే కాలక్రమేణా చూసాం కదా, సుల్తాన్లు, బహుమనీలు, వాళ్ళు వీళ్ళు ఎంటర్ అయిపోయి మన దేవాలయాల్ని, మన సంపదని, మన యొక్క సంస్కృతిని కొల్లగొట్టి మన మహిళల్ని చిత్రవదలు చేసి చాలా దారుణాలు చేసి ఆక్యుపై చేసేశారు. దీనికి ఎవడో దుర్మార్గుడు వచ్చి సనాతన ధర్మం కూడా ఆర్యుల ద్వారా భారతదేశానికి వచ్చిందని చెప్పాడు. అది కూడా మెకాలయ సిద్ధాంతం లాంటి దరిద్రులు ఫాలో అయ్యే సిద్ధాంతాలు బుక్స్లో అలా రాసేశారు. రాసేస్తే అదే ఆర్యులు వచ్చారేమో. కాదురా, కొన్ని లక్షల వేల సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ ఆ సనాతన ధర్మం. ఎంతమందికి తెలుసు? అది తెలీదు. దాని ఎవడో మెకాలయ లాంటి దుర్మార్గులు రాసిన వాటి మీద ఫాలో అయిపోయి, లేదు అదే బుక్స్లో ఉంది కదా, బుక్స్లో ఉందంటే బుక్స్లో కూడా చాలా క్రియేట్ చేసేస్తున్నారు, రాసేస్తున్నారు. అవన్నీ వాస్తవాలా? రామాయణం వటవృక్షం అంటాడు ఒకడు, వాస్తవాలు అవి? బుక్లోనే ఉంది అది. మొన్న ఎవడో ఒక ఫాదర్ మాట్లాడుతున్నాడు ఇలాగే, ఆర్యుల ద్వారా వచ్చారు కదా, మేము అలాగే వచ్చాము అనుకోండి అని. అది మెకాలే క్రియేట్ చేసినవి. ఎందుకంటే భారతదేశానికన్నా హీనమైన ప్రజాస్వామ్యములు కొన్ని 100 ఉన్నాయి, అందులో పాకిస్తాన్ కూడా ఉంది. కానీ యూరోపియన్ కంట్రీస్లో ఇటువంటి మతపరమైన దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన సర్వేలో భారత 72వ స్థానంలో ఉందట, పాకిస్తాన్ 24వ స్థానంలో ఉందట ప్రజాస్వామ్యంలో. భారత్ అంటే ఎంత కసి, ఎంత కక్ష చూశారు వాళ్ళకి. అటువంటి బుక్స్, అటువంటి ఆర్టికల్స్ చదివితే వచ్చే నాలెడ్జా ఇది? కాదు కదా. సో మన టాపిక్ అటు వెళ్తుందేమో, కానీ భోజరాజు అంత గొప్పవాడు. అటువంటి భోజరాజు అమ్మవారిని ఒక సంస్కృత విద్యాలయంగా తీర్చిదిద్దడానికి, అక్కడ ఒక వేద పాఠశాలని, వేద పండితుల్ని పెంచి పోషించడానికి, గోశాలను స్థాపించి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించిన గొప్ప చక్రవర్తి భోజరాజు. ఆ సమయంలో అమ్మవారిని, అక్కడ వాగ్దేవిని, సరస్వతిదేవిని ఒక ఆలయం కట్టించి దానికి సంబంధించి కేటాయిస్తే కాలక్రమేణా వీళ్ళు అటాక్ చేసేసి కూలగొట్టేసి, మన సింపుల్. అంటే అయోధ్య ఒకటి మనకి పెద్దగా ఎగ్జాంపుల్, మనకు బాగా కనిపిస్తుంది. రామ జన్మభూమి. ఈరోజు అయోధ్య 2 కళ్ళు చాలు చూడడానికి ఆ మందిరాన్ని కానీ, అలా బాలరాముడి విగ్రహాన్ని ఇంకా మనకు నిజంగా ప్రతిష్ఠించిన తర్వాత బాలరాముడు ఎంత అంటే చెప్పలేం, ఆ అందాన్ని వర్ణించలేం మనం, అంత అద్భుతంగా తయారైంది. అలాగే చాలా చోట్ల కూడా, ఉత్తరప్రదేశ్లో కూడా కొన్ని మసీదులు కూలగొడుతుంటే లోపల శివాలయాలు బయటపడ్డాయి. సో ఇట్లా అలాగే ఇక్కడ కూడా ఒకటి బయటపడింది. దీనికి 2026 మే 15న మద్రాస్ హైకోర్టు ఎట్టకేలకు ఈ మద్రాసులోని ధార్ అనే జిల్లాలో ఉండే ఈ భోజశాలకు సంబంధించి అమ్మవారి విగ్రహాన్ని, బాబు ఇది వీళ్ళకే పరిమితం, వీళ్ళకే అంకితం అయ్యేలాగా. అంతకుముందు ఎలా ఉండేది మనకి, ఎలా అంటే ఇక్కడ ఒకటి చూపిస్తున్నాడు, వాళ్ళకి భావిస్తున్నారు మంగళవారాల్లో అమ్మవారి పూజ, అలాగే శుక్రవారంలో వాళ్ళు నమాజ్ చేసుకోవచ్చు అని చేసిందంటే, అప్పుడు ప్రభుత్వాలు మరి అలా ఉన్నాయి. అమ్మో వాళ్ళు ఓట్లు పోతే మనకి గెలవలేము అనే కొన్ని మమతా బెనర్జీ లాంటి నాయకులు ఉండడం వల్ల, సరే వాళ్ళకి శుక్రవారం ప్రార్థనలు చేసుకోండి, మీరు మంగళవారం పూజలు చేసుకోండి అన్నట్టుగా అనుమతిస్తూ, దాన్ని కూడా ఎలాగ రాజకీయ పరంగా చెప్పారంటే, మత సామరస్యానికి భోజశాల అమ్మవారి, సరస్వతి అమ్మవారి గుడి మత సామరస్యానికి ప్రతీక అన్నట్టుగా చెప్పారు. కానీ అక్కడ అసలైంది అమ్మవారి దేవాలయం, దాన్ని వీళ్ళు కొల్లగొట్టి ఈ విధంగా మార్చుకున్నారని చెప్పలేరు. ఈవెన్ ఏఎస్ఏ, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, వాళ్ళు నిర్ధారించారు ఇది అమ్మవారిదే, 11వ శతాబ్దం నాటి మూలాలు ఇక్కడ ఉన్నాయి
అని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంటు నిర్ధారించిన తరువాత ఈ పర్మిషన్ ఇచ్చారంట. సో ఎట్టకేలకు బాబు ఇవన్నీ కాదు, ఇది కేవలం సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి చెందినది అని చెప్తే అది ఎట్టకేలకు ఇది కోర్టులో నానుతూ ఏది మన అయోధ్యది చూసారా, 500 ఏళ్ళ కల సాకారం ఎలాగైతే చేసుకున్నామో ఇప్పుడు దానికి ఎన్ని ప్రూఫ్స్, ఎన్ని రకాల సాధువులు, ఎన్ని రకాల మేధావులు, ఎంతమంది యోగ పుంగవులు వీళ్ళందరూ వచ్చి అయోధ్య కోసం పాటుపడితే కల సాకారమైంది. వాళ్ళకి రీప్లేస్గా వేరే దగ్గర స్థలం కేటాయించడం కూడా సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళు కొంతమంది స్వచ్ఛందంగా కూడా భూమి ఇచ్చారండోయ్. మేబీ భయంకోనో లేదంటే రాముడి మీద భక్తికో ఇచ్చారు మొత్తానికి. సో ఇక్కడ కూడా వాళ్ళకి కావాలంటే వేరే దగ్గర స్థలం కేటాయించి వాళ్ళకి అక్కడ ప్రార్థనలు చేసుకోమని చెప్పండి. ఇది మాత్రం కంప్లీట్గా అమ్మవారికి చెందినదే అని కూడా డిక్లేర్ చేశారు. అది నిజంగా ధార్ జిల్లాలోని ఆ అమ్మవారి ప్రదేశం ఏదైతే ఉందో భోజశాల ప్రదేశం అది ఊరటనిచ్చే అంశము. నిజంగా ఆ వీడియోస్ అవన్నీ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. చాలా కాలంగా పరామర వంశానికి చెందిన భోజరాజు పరిపాలించాడు. ఇంతకుముందు మనం చెప్పాం భోజరాజు. అలాగే ముస్లింలు కమల్ మౌలా మసీదుగా కూడా పేర్కొన్నారు. దీన్ని 2003లో హిందువులు మంగళవారాలు, తర్వాత ముస్లిం శుక్రవారాలు నమాజ్ చేసుకోవాలని ఈఎస్ఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉమ్మడి ఏర్పాటు వివాదానికి దారితీసింది. ఒకే దేవాలయంలో అంటే మీరు పొద్దున్నెళ్ళి ఇప్పుడు మనం చేసి దేవుడి మీద పెట్టిన పువ్వులు పక్కోడొచ్చి తీసేస్తే మనకి ఎలా కోపం వస్తుంది? ఒకే సనాతన ధర్మంలో ఒకే దేవాలయంలో ఒకడు వేసిన దండ ఇంకోటి తీస్తే ఎలాంటి కోపం వస్తుందో అక్కడ మీ పూలు పెట్టి మీ పక్క తీసేసి మీ నమాజ్ చేసుకుంటానికి ఎలా ఉంటుంది? అరే ఇది మాది కదా బేసిక్గా, మీరు ఎలా వస్తారు అంటే లేదు మాకు ఎప్పటి నుంచో ఉంది. అలాగే తమిళనాడులో జరిగింది చూసారు సుబ్రహ్మణ్య స్వామి హారతి వ్యవహారం, సేమ్ అలాంటిదే. ఇక్కడ కూడా అలాంటి వ్యవహారం జరిగింది. సో ఎట్టకేలకు అక్కడ కూడా ఏదైతే కోర్టు అనుమతులతో చేసుకున్నారో ఇక్కడ కూడా అలాగే అనుమతితో చేసుకున్నారు. తమిళనాడులో అయితే మరీ దారుణం. ఆ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో పక్కన మసీదు ఉందని చెప్పి హారతి కూడా ఇవ్వకుండా స్థానికంగా ఉండే పోలీస్ అధికారులు, స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు, ఈ స్టాలిన్ సంబంధించిన నాయకులే దుర్మార్గపు చర్యలు చేస్తే పోలీస్ బందోబస్తుతో అంటే ఒక హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పుకు కూడా వాల్యూ లేకుండా పోయింది. అప్పుడు కేంద్ర బలగాలని మోహరించి మొత్తానికి ఆ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో హారతి ఇప్పించుకునే పరిస్థితి వచ్చింది. ఇలాగా ఎన్నో ఎన్నో ఉండే, ఎన్నో కాలక్రమేణా అడుగంటేశాయి, భూగర్భంలో స్థాపితమైపోయాయి ఈ దుర్మార్గుల చర్య వల్ల, కొంతమంది దుర్మార్గుల ఆలోచన విధానం వల్ల. అరే ఇప్పుడు మీరు కట్టుకోండి మీ ప్రార్థనా మందిరాలో, లేదు మీకు ఇష్టమైన దైవానికి సంబంధించి కట్టుకోండి, కానీ అక్కడ కూలగొట్టి అక్కడే కట్టాలి. లేదు ఇది మాదని తెలిసే మన దేవతా విగ్రహాలు తొలగించి వీలు పెట్టడం ఏంటి? ఈవెన్ కంచి పరమాచార్య వారు నిజంగా కొన్ని దగ్గరలో ఆయన వచ్చి ప్రతిష్టాపన చేసిన విగ్రహాల్లో అంతకు ముందు ఉన్న కళకి విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆవాహయామి చేసిన తర్వాత వచ్చే కళకి చాలా తేడా వచ్చి బ్రిటిష్ అధికారులు కూడా విస్తుపోయారట. ఓ తెరిజేం ఏదో పవర్ ఉంది, ఒక మిరేకల్ ఉంది ఇక్కడ, మనం దీన్ని కెలకొద్దు అని చాలామంది. కంచి అమ్మవారి విషయంలో కూడా పరమాచార్య వారు ఇలాగే ఏ టైం అప్పుడు వెళ్ళినా కూడా బ్రిటిష్ అధికారులు ఎలా చేసేవారు టెంపుల్లోకి. అనుభవం అయింది వాళ్ళకి. ఓహో ఇది దేవతా విగ్రహం అంటే ఒక రాయి కాదు, ఇది సాక్షాత్తు అమ్మవారు వచ్చి కూర్చుని ఆవాహించిన ఒక అద్భుతమైన శిల్పం అది. అది చాలామంది ఇక్కడ నుంచి పనిచేసిన బ్రిటిష్ అధికారులు వాళ్ళ స్వీయ చరిత్రలో రాసుకున్న నిజాలు ఇవన్నీ కూడా. సో ఇక్కడ విగ్రహము ఇది అది అనుకునే కన్నా ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఎలాగైతే హారతికి హైకోర్టు ఇచ్చినా కూడా వీళ్ళు ఓవర్ యాక్షన్ చేసి మళ్ళీ మనం చేపించుకున్నామో, అలాగే అయోధ్య రామ మందిరం 500 ఏళ్ల కళ సాకారం చేసుకున్నామో, ఇప్పుడు ఈ భోజశాలలో కూడా అమ్మవారి విగ్రహానికి సంబంధించి పూజలు మనమే చేసుకోవాలి, మనకే అని మొత్తానికి మధ్యప్రదేశ్ హైకోర్టు దీన్ని తీర్పిచ్చింది. దీంతో ఒక్కసారిగా ఎవరైతే మన హిందూ సంబంధించిన వాళ్ళు పిటిషన్ వేశారు, ఈ పిటిషన్ వేసిన తర్వాత దానికి చాలా వరకు అక్కడ అన్నారు ఇది మతపరమైన విద్వేషాలు రెచ్చగొడితే అన్నారు. కానీ మనం దక్కించుకోవడానికి, ఎలిగెత్తి చాటడానికి, గట్టిగా పోరాడడానికి భయం ఏముంది? ఆ భయం లేకుండానే హిందూ సంఘాలు కొన్ని
కోర్టులో పిటిషన్ వేయడం. 2003 నుంచి కూడా ఇది కొనసాగుతుంది. ఎట్టకేలకు 2026లో ఊరటనిచ్చే తీర్పు. అమ్మవారికి ఇకపై ఆ భోజశాలలో నిరంతరం పూజలు నిర్వహిస్తారు. ఒక బాసర, మనకి తెలంగాణలో ఒక బాసరలాగే, అలాగే కాశ్మీర్లో సరస్వతి అమ్మవారి దేవాలయం లాగే ఇక్కడ కూడా విరాజిల్లుతుందని భక్తుల విశ్వాసం. దాని తగ్గట్టుగానే ఇకపై అదొక క్షేత్రం. అంటే అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలు విషయం పక్కన పెడితే, అది కాకుండా ఇంకొక 51 శక్తి పీఠాలు ఉన్నాయి. మరికొంతమంది 108 శక్తి పీఠాలు అంటారు. అంటే మెయిన్ అవయవాలు పడేవన్నీ అష్టాదశ శక్తి పీఠాలు అమ్మవారివి. తర్వాత చిన్న చితక ఫ్లష్ పడినవి ఏమున్నాయి కూడా అవన్నీ కూడా శక్తిపీఠాలుగా అభివర్ణిస్తారు. అందులో ఇది కూడా ఒక శక్తిపీఠం అనేవాళ్ళు కూడా ఉన్నారు. మేబీ అయితే అయి ఉండొచ్చు. చరిత్ర పురాణం ఏదైతే పురాణాల్లో చెప్తుందో అది ఒక్కసారిగా ఏఎస్ఐ సర్వేలో కూడా అది నిరూపణ అవుతుంది. ప్రతిదానికి మూలాలు ఉన్నాయి. మనం చూడలేకపోతున్నామంటే అది లేదని కాదు, మనం కనిపెట్టలేకపోతున్నాం, మనం చూడలేకపోతున్నాం, మనం చూడలేని అతీంద్రియ శక్తులు, పవర్ ఏదో ఉంది అని అర్థం. సో ఏఎస్ఐ అది ప్రూవ్ చేసింది. ఎట్టకేలకు మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది. చూద్దాం మళ్ళీ దీని మీదే సుప్రీంకోర్టు కూడా వెళ్తారేమో ఈ ప్రూఫ్స్తో కాకుండా. ఇంకా వెళ్ళే అవకాశం లేదండి. అయోధ్య వచ్చిన తర్వాత అందరికీ అదొక మోరల్, అదొక బెస్ట్ ఎగ్జాంపుల్గా తయారైంది. సనాతన ధర్మానికి ఇటువంటి మూలాలే అవసరం. సో దానికోసమే మా ఏటీ పల్స్ ద్వారా ఈ మంచి వార్తని మీతో పంచుకునే విషయంగా చర్చించడం జరిగింది. ఆయమ్మ